హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలకండ్ ఎలా వేయాలో చూపిస్తాను. మొన్న షుగర్ తోటి వేసాను కదా, ఈరోజు బెల్లంతో వేస్తాను. ఎలా వేస్తానో చూడండి. 2 ప్యాకెట్స్ మిల్క్, దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాను. బాదం, కాజు, కిస్మిస్ అన్నీ వేయించుకొని పక్కకు తీసుకున్నాను. నెయ్యిలో వేయించుకొని పక్కకు తీసుకున్నాను. ఇందులో పాలు పోసేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసేసి ఇంట్లోనే పాలు పోసుకొని బాగా మసలు పెట్టాలి. ఇప్పుడు వెనిగర్ వేసేసుకున్నాము. వెనిగర్ నేను వాటర్లో కలిపి పోసుకుంటున్నాను పలగడానికి, మిల్క్ పలగడానికి. పలిగిపోయింది కదా, ఇగో ఇలా పలిగిపోవాలి. డైరెక్ట్ వెనిగర్ వేసుకోవద్దు, వాటర్లో కలిపి వేసుకోవాలి. వెనిగర్ కూడా అంచులకి ఇట్లా ఎప్పుడప్పుడు ఇట్లా అనేసుకోవాలి. సైడ్స్కి, అంచులకి మీడియం పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది చూసుకుంటూ ఉండాలి. మీడియం హై ఫ్లేమ్లో 2 చేసుకోవాలి. అంచులకు మనకి ఏమైనా ఉంటే ఎంబడే ఇట్లా అంటేసుకోవాలి. లేకపోతే అంచులది మాడిపోతే ఫ్లేవర్ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. తురుముకున్న బెల్లం ఇలా వేసుకుందాం. షుగర్కి, హెల్త్కి చాలా మంచిది కాదు కదా, ఇట్లా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. మొన్న యూఎస్ నుంచి వాళ్ళు వస్తే, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ యూఎస్లో ఉంటారు, వాళ్ళు వస్తే మొన్న నేను చేసి ఇచ్చానమాట. వాళ్ళకి చాలా నచ్చింది. అందుకే మీకు ఒకసారి ఈ రెసిపీ మళ్ళీ మీకు చూపిస్తున్నాను. బెల్లంతో కూడా చేసుకోవచ్చు, అంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇట్లా స్వీట్ షాప్లో కొనే కంటే 2 ప్యాకెట్స్ తీసుకొని మన స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం తీసుకొని చేసుకోవచ్చు. బయట ఫుడ్ చాలా మంచిది కాదు కదా, ఇంట్లోనే చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఇట్లా ఫెస్టివల్స్కి, రాఖీ పండగకి అట్లా చేసుకోవచ్చు. మీరు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ నట్స్ వేయించుకున్నాం కదా, కాజు, బాదం అన్నీ ఇంట్లో వేసేసుకున్నాము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, ఇంకా చాలా దగ్గర కావాలి. ఇట్లా అంచులు కలుపుతూ ఉండండి ఎప్పుడప్పుడే. ఇట్లా నీట్గా ఉండాలి అన్నమాట. సైడ్స్కి స్పూన్స్ గీ వేసుకోండి. నేను ఆల్రెడీ గీ వేసేసుకున్నాను. ఇదిగో ఇలా కనిపిస్తుందా, వేసేసుకున్నాను. ఇది అయిపోయింది. ఇప్పుడు 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలాచి పొడి వేసుకున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాము. ఫినిష్ అండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి.